శిక్షించాలి పసిపిల్లల నరహంత ట్రంప్ నేతను శిక్షించాలి. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి. నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం, నశించాలి. నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం, నశించాలి. నశించాలి యుద్ధాలకు మూలమైన సామ్రాజ్యవాదం, నశించాలి. నశించాలి యుద్ధాలకు మూలమైన సామ్రాజ్యవాదం, నశించాలి. రెండు కారణాలు ఏమంటే, ఒకటి ఆయిల్. మరి ప్రజాస్వామ్యం అమెరికాకి అక్కడ లక్ష్యమే లేవు. ఒకరోజు ఒక లక్ష్యం ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తామని, మరి వాళ్ళ ప్రజలనంతా హింస పెడుతుండ్రని, చంపుతుండ్రని, ఇంకో రోజు ఆయుధాలు ఉన్నాయని, ఇంకో రోజు అణ్వాయుధాలు తయారు చేస్తారు. ఇట్లా ఒక్కో రోజు ఒక్కొక్క కారణం. మెయిన్ కారణం ఏమంటే, ఇప్పుడు సార్ చెప్పినట్లు ఆయుధాలు అమ్ముడుపోవాలా, టపాకాయల దుకాణంలోడు టపాకాయలు అమ్ముడుపోవాలంటారు. అట్లనే ఆయుధాల వ్యాపారాలు కూడా ఆయుధాలు అమ్ముడుపోవాలంటారు. రెండవది ఆయిల్ మీద కబ్జా. మూడవ కారణము, అమెరికాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉంది. వ్యక్తిగతంగా ట్రంప్ తన క్యారెక్టర్, అంటే తన క్యారెక్టరే డౌట్ఫుల్లో ఉండే దాన్ని డైవర్షన్ చేయడానికి ఇట్లా యుద్ధాల పేరుతో చేస్తుంటాడు. దానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ సన్నిద్ధంగా ఉంటుంది. మరి ఐక్యరాజ్య సమితి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నో యుద్ధాలు ఆపగలిగింది. ఎందుకో ఈ గత 10 సంవత్సరాలుగా ఏమేమి అసలు పనికి రాకుండా నేను సంస్థ ఏదైనా ఉంటే ఐక్యరాజ్య సమితి ఏ యుద్ధాన్ని ఆపలేదు. చిన్న ఓకే ఖండన స్టేట్మెంట్లు ఇచ్చి డీఎస్కలేట్ చేయండి అని ప్రకటన ఇస్తే యుద్ధాలు ఆగమండి. ప్రయాక్టివ్గా తిరగల్లా, ఆ దేశాలకు ఈ దేశాలకు మధ్యవర్తుల దేశం తెలియాల. గాజాలో లక్షల మంది చంపారు. మీకేమన్నా వచ్చిందా? గతంలో వియత్నాం లో చంపారు. మీకేమన్నా వచ్చిందా? అదే యుద్ధాన్ని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో చేశారు. 10 సంవత్సరాలు ఆ దేశంలో ఉండి మీరు చంపారు. ఆ దేశాన్ని ఏమైనా బాగు చేశారా? మీరు ఆక్రమించాక ట్రంప్ గారిని అడుగుతా ఉన్నాం. మిట్ట నిలువుగా ఆ దేశాన్ని అలా వదిలేసిపోయారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ కూడా బాంబులు వేసింది. మేము దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. అనేక దేశాల్లో ఇవాళ అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజా చైతన్య వేదిక ద్వారా ఈ దేశంలోనూ, ఈ రాష్ట్రంలోనూ, అలాగే అనేక దేశాలు ఇవాళ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారిని, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు గారిని ప్రపంచ కోర్టులో దోషులుగా శిక్ష వేయాల్సి వచ్చింది. మీరు పసిపిల్లల ప్రాణాలు చంపి సారీతో సరిపెడతారా? ప్రాణాలు ఏమైనా వస్తాయా? ఇది ఎంత దుర్మార్గం! ఈ దుర్మార్గాన్ని మేము వ్యతిరేకిస్తూ ఇవాళ క్యాండిల్ లైట్ ప్రోగ్రాం కొండరెడ్డి గురించి దగ్గర ఏర్పాటు చేశాం. ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఏంటంటే యువత యొక్క ఖండాలు ఉప్పు ఖండనాలుగా బిగుసుకుంటాయి. ఒక పేరు వింటే సెన్సేషన్, ఒక పేరు వింటే ఇన్స్పిరేషన్. ఎవరు? భగత్ సింగ్. ఈరోజు భగత్ సింగ్ యొక్క వర్ధంతి. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను త్యాగం చేశారు. స్వాతంత్రం కోసం సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు, సామ్రాజ్యవాదులు తట్టుకోలేక భగత్ సింగ్, రాజగురు సుఖదేవులను దుర్మార్గంగా ఉరితీయమైనది. భగత్ సింగ్ చనిపోవచ్చు, ఆయన భావజాలం ఈరోజు వెలుగొందుతూనే ఉన్నది. కాబట్టి అలాంటి విప్లవ వీరుల యొక్క సందేశం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడమని ఆయన పిలిపించారు. ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నాం. మిత్రులారా, ఈ దుర్మార్గమైనటువంటి అమెరికా, ఇజ్రాయెల్ యొక్క దేశాల్లో ఈరోజు ఆర్థిక సంక్షోభం తలెత్తింది, డాలర్ సంక్షోభం ఎత్తింది. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ అమెరికా, ఇజ్రాయెల్ అనేటువంటివి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, ఖనిజం మొదలు దోచుకొని వెళ్ళడానికి, వారి యొక్క సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా ఈరోజు ఈ అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్నాయి. శిక్షించాలి ఇరాన్ లో పసిపిల్లల హంతకులు ట్రంప్ నేతన్యాహు శిక్షించాలి. శిక్షించాలి ఇరాన్ లో పసిపిల్లల హంతకులు నెతన్యాహు ట్రంప్ను శిక్షించాలి. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి. వ్యతిరేకించండి యుద్ధాన్ని, వ్యతిరేకించండి. వ్యతిరేకించండి యుద్ధాన్ని, వ్యతిరేకించండి. శిక్షించాలి పసిపిల్లల హంతకులు ట్రంప్ నేతన్యాహు శిక్షించాలి. శిక్షించాలి పసిపిల్లల హంతకులు నేతన్యాహు ట్రంప్ను శిక్షించాలి. ఖండించండి ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండించండి. ఖండించండి ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండించండి. ఖండించండి ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండించండి. ఖండించండి.